ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన వరి ధాన్యాన్ని మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ సిద్దిపేట జిల్లా ములుగు మండలం అలియాబాద్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో అధికారులు నిలదీశారు. రైతులు వడ్లు మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారులను ఆశ్రయించి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన వడ్లు మక్కలను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని గ్రామ సభలో అధికారులను నిలదీశారు. మాది అడియాబాద్ గ్రామం ములుగు మండలం పెద్దల తాలూకా. మాకు ఇల్లు కడదామని ఇంతకుముందు బీఆర్ఓ మేడం ఫోటో తీసుకెళ్ళింది. ఇల్లు కూలిపోయింది. అయితే ఇప్పుడు ఎలాగో ఇల్లు వస్తుందని ఇల్లు గులగొట్టుకుని నేను ముంగట గుడిసేసుకున్నా. ఇల్లు వస్తుందని ఇంకా వెయిట్ చేసి చూస్తున్నా. ఇల్లు వస్తలేదు. అది రైతులు అది ఒడ్లు కొట్టామన్నారు. మొన్నదాకా చూసినాం, 20 రోజులు చూసినాం. ఒకళ్ళు బాడతానియలేదు. బాడతానియకపోతే ఆయన బయట అమ్మేసినాం ఒడ్లు. ఆ ఇల్లు వస్తలేదు. మేము ఇప్పటికి కూడా వర్షానికి రేకులు వేసుకొని కింద వేసుకొని పక్కపడి ఏం అధికారులు ఇష్టం ఉన్నట్టు చేస్తారు. అయితే గ్రామ సభలో ప్రశ్నిస్తే అన్ని వస్తున్నాయని చెప్తారు. కానీ ఏ సార్లు ఎవరు ఏం రిక్వెస్ట్ చేస్తలేరు, ఏమి ఇస్తలేదు. మాకు శాంక్షన్ అని అందులో మూడు కట్టమని చెప్పారు. ఒకటి కట్టారు. అది బేస్మెంట్ లెవెల్ లేపారు. బేస్మెంట్ లెవెల్ ఆపేసి రాడికి. సో మిగిలిన ఇల్లు ఒకరు కట్టలేదు. కట్టుకుందామంటే మాకు ఒకరు సహకరిస్తలేరు, మాకు ఇల్లు ఇస్తలేరు.